వైసీపీకి బిగ్ షాక్ మాజీ మంత్రి బాలినేని గుడ్ బై. ఫలించని జగన్ సజ్జల బుజ్జగింపులు మంత్రి పదవిని వదులుకొని ఆనాడు వైసీపీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ మంత్రిగా పూర్తికాలం ఛాన్స్ ఇవ్వని జగన్. సీట్ల కేటాయింపులు ఇద్దరి మధ్య తకరారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిపైన విభేదాలు. జగన్ చాలా తప్పులు చేశాడు, ఇంకా మారలేదు అని బాలినేని చెబుతుంటే నేడు పవన్తో భేటీ అవుతారట. వైసీపీకి అయితే ఒక రకంగా ఒంగోలు ప్రకాశం జిల్లాలో బిగ్ షాక్ అన్నట్టే. సీనియర్ నాయకుడు ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రి పదవిని త్యాగం చేసి వైఎస్ఆర్సీపీ జగన్ ఎంట నడిచిండు. కానీ ఆయనకి ఇవ్వాల్సినంత విలువ ఇయ్యలేదు. ఆయన అవమానించారు ఒక రకంగా. 2.5 సంవత్సరాలు మంత్రి చేసిన తర్వాత పక్కన పెట్టారు అంత సీనియర్ నాయకుడిని. కంటిన్యూ చేయాల్సింది పెట్టడంతో పాటు పార్టీలో ప్రయారిటీ తగ్గించారని, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈయన పక్కన పెట్టారనేది. అది ఇంకా మొన్న టిక్కెట్ల కేటాయింపులో కూడా ఆయన మాట చెల్లుబాటు కాలేదు, ఆయన చెప్పిన వాళ్ళకి లేదనేది. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని నియమించే దాంట్లో కూడా విభేదాలు వచ్చినాయట. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం మార్చుకోలేదు కాబట్టి నేను పార్టీ మారుతాను అంటాడు. ఇది వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన యాటిట్యూడ్లో మార్పు రావాలా. ఎందుకంటే అడ్డగోలుగా దాదాపు 100 మందికి టికెట్లు ఇటోడినట్టు అటోడినట్టు ఎవరి మాట ఆయన కూడా మార్చేసిండు. ఇవాళ అనుభవిస్తాను. అయినా మార్పు రాలేదనేది ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఆయన జనసేన అధినేతతో భేటీ అవుతున్నాడు. జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు.